హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ చేపలు అయితే మాత్రం పండుగ చేపలు అయితే వేటాడడం అయితే జరుగుతుంది. ఈ చేపలు అయితే మాత్రం చెరువులో చేపలండి. అయితే పెంపకం అనేది పెంచుతారు కదా, చేపలను పెంచిన తర్వాత పొట్టుపొడి పట్టడం అనేది జరుగుతుంది. చేపలను అయితే సుమారుగా 14 నెలలు అయితే పెంచడం అయితే జరిగింది. అయితే ఈ చేపల రేట్ అయితే మాత్రం ఇప్పుడు వచ్చి మార్కెట్లో 350 నుంచి 400 మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. రేట్ అనేది కిలో వచ్చి ఇంతకు ముందు అయితే రేట్ అనేది 500 నుంచి 600 మధ్యలో ఉండేది. ఇప్పుడైతే మాత్రం మార్కెట్ అయితే డౌన్గా ఉంది. అందుకనే ఈ రేట్ అనేది ఇంకా తగ్గి ఉంది. ఇక్కడ మా దగ్గర రైతుల దగ్గర సరుకు అనేది మా దగ్గర హోల్సేల్గా వచ్చి కొనుగోలు చేసుకునే వాళ్ళు వచ్చి తీసుకుంటారు. తర్వాత ఏంటంటే మళ్ళీ మార్కెట్లో దానికి ఉండే వాల్యూ ఏంటంటే 500 నుంచి 600 మధ్యలో అయితే వాళ్ళు అమ్మేసుకుంటారు. ఎందుకంటే మా దగ్గరికి వచ్చేసరికి 350 నుంచి 400 అయితే కడతారు. ఎందుకంటే ఇది బిజినెస్ అనేది రన్నింగ్ బిజినెస్ కాబట్టి. ఇంకా ఈ చేపనైతే మాత్రం విదేశాలకు అయితే ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తారనేసి అంటున్నారు. ఎక్కువగా ఫంక్షన్స్కి పార్టీలకి ఎక్కువగా వీటిని వాడతారంట. ఇప్పుడైతే ఈ పండుగ కల్చర్ అనేది చాలామంది తగ్గుతున్నారు. ఎందుకంటే దీనికి ఫీడ్ అనేది ఇవ్వాలన్నా ఫీడ్ ఎక్కడ దొరకడం లేదు, చాలా టైట్గా ఉంటుంది. దీనికి ఎక్కువగా లైవ్ ఫిషెస్ కావాలి. ఆ లైవ్ ఫిషెస్ మాత్రమే తింటుంది ఎక్కువ. కానీ ఇదైతే నాటు పిల్ల, అంటే సముద్రంలో దొరికేది న్యాచురల్. కానీ మళ్ళీ ఇప్పుడైతే మాత్రం యాచరీ కూడా వచ్చింది, యాచరీ చేప కూడా వచ్చింది. యాచరీ అయితే మాత్రం అది చేపని ముక్కల కింద కట్ చేసి వేసినా తినేస్తుంది. ఇప్పుడు ఫీడింగ్ ఇస్తున్నారు ఆ విధంగానే. అయితే ఆ విధంగా ఇచ్చినా కానీ ఫీడ్ అనేది తెచ్చుకున్నా కూడా ఎక్కడ ఫీడ్ దొరకట్లేదు. ఇదైతే మాత్రం ఫిష్నే తింటుంది, చేపలనే తింటుంది. నార్మల్గా మనం వనామీకి శిలావతి చేపలకి ఫీడింగ్గా ఇచ్చే మేతలు అంటే మాత్రం అసలు తీసుకోదు. ఓన్లీ చేపలే ముక్కల కింద కట్ చేసి తింటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా లెంత్ వీడియో చేసి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.